హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈరోజు వీడియో వచ్చేసి వాటర్ మిలన్ ఉంది, కల్తీ ఉందా లేదా చూసుకోవడం ఎలా అనేసి నేను అయితే క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే చాలామంది వీడియోస్ చేస్తున్నారు కల్తీ వస్తున్నాయని నేనైతే నమ్మలేదు. సో రియల్గా మీరు ఇక్కడ చూడండి, వాటర్ మిలన్ ఎంత రెడ్గా కనిపిస్తుందో, బట్ అంత రెడ్గా కనిపిస్తుంది. సో చూడండి ఎంత రెడ్ కనిపిస్తుందో. సో నేనైతే టిష్యూ పేపర్ తీసుకొని ఇప్పుడు ఇంత రెడ్గా ఉంది అనేసి చాలామంది వీడియో చూస్తున్నారు కదా అనేసి నేనైతే ఇప్పుడు చూశానండి. మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. దీని మీద నార్మల్గానే పెట్టాను నేను, ఏమైనా ఇంకా గట్టిగా పెట్టట్లేదు. బట్ చూడండి, నార్మల్గా పెట్టి ఇట్లా తీస్తుంటే ఆ రెడ్ కలర్ అంతా ఎలా వస్తుందో చూడండి, చూడవచ్చు మనం. ఇలా రావడం చాలా చూడండి, ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారో చూడండి ఎంత రెడ్ కనిపిస్తుందో. ఇదంతా కలరే అండి. సో చాలామంది అంటున్నారు వీడియోస్ చేస్తున్నారు కానీ నేనైతే నమ్మలేదు. బట్ తీసుకొచ్చారు కదా తిందాం అనేసి కట్ చేశాను. సో ఇలా పెట్టి చూద్దాం ఇంత రెడ్ కనిపిస్తుంది అనేసి చూశాను. సో చూస్తే నిజంగానే అండి ఎంత రెడ్గా వచ్చిందో చూడండి, చూడొచ్చు మనం, కనిపిస్తుంది. సో ఇలా మీరు తెచ్చినప్పుడు పిల్లలు కానీ మీరు కానీ తినేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. ఎవరైనా తిన్న తర్వాత మళ్ళీ ఏమైనా అవ్వవచ్చు, చెప్పలేము. సో గర్భిణీ స్త్రీలు అయితే అస్సలు తినకండి, చూసి తినండి. ఎందుకైనా మంచిది. రెడ్ కలర్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీకు అంత కనిపిస్తుందో లేదో అయితే కానీ బయట చూస్తే మాత్రం చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. టిష్యూ తీసుకొని ఇలా అయితే ఒకసారి అయితే పెట్టి చూడండి ఎంత క్లియర్గా అయితే కనిపిస్తుందో. మీరు ఎక్కడ పెట్టినా రెడ్ కలర్ అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూడండి, సో వాళ్ళు ఇలా కెమికల్ పెట్టి అమ్మేస్తున్నారు కానీ బట్ తినే వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. పిల్లలు ఈ సమ్మర్ సీజన్ కదా అనేసి చాలామంది వాటర్ మిలన్ అయితే తినడానికి అయితే ఇష్టపడతారు. సో తీసుకొచ్చినప్పుడు ఇలా రెడ్గా ఇలా వస్తే ఏమైనా డౌట్ వస్తే మీకు ఒకసారి ఇలా టెస్ట్ చేసుకొని అయితే తినేయండి. మళ్ళీ మనం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ లాగా అలా కాకుండా చూసుకోండి. సో ఈ వీడియో ఎలా ఉంది, ఎలా అనిపించింది, మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మంచిగా అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా సేపు తర్వాత ఇది చూడండి ఎట్లా అంటుందో. ఇలా టిష్యూ పేపర్ అంతా ఖరాబ్ అయిపోతుంది, రెడ్ కలర్ వచ్చేస్తుంది. వాటర్లో కనుక పెట్టి చూశాను నేను, వాటర్లో కనుక ఇక రెడ్ కలరే వస్తుంది. అంటే వాటర్లో పెడితే వస్తుందా లేదా అని చూశాను. వాటర్లో కనుక రెడ్ కలర్లోనే వస్తుంది. మనం తీసి చూడవచ్చు. ఇక్కడ ప్లేట్లో పెట్టాను, ప్లేట్లో పెట్టిన కనుక రెడ్ కలరే వస్తుంది. ఇక్కడ చూడండి రెడ్ కలర్ అంతా రెడ్డే వచ్చేస్తుంది, చూడవచ్చు మనం. నేను ఇన్ని రోజులు తిన్నాను కానీ అంత రెడ్ కలర్ ఏం రాలేదు. నాకు ఇది ఫస్ట్ టైం ఇలా రావడము. సో మీకు ఎప్పుడైనా వచ్చిందా లేదా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఓకే అండి, ఈ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ వీడియో చేశాను. ఎలా అనిపించింది ఎలా అయితే చూడండి. చూడడానికైతే కలర్ఫుల్గా కనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది కానీ తింటే మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తాయి అనేసి తినలేదు. సో వీడియో ఎలా అనిపించిందో ఏందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.